దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు ఈ పవిత్ర దినాన్ని దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చాడు. అందుకొరకై ఆయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాం. లేఖన భాగాలను రోజు చదువుతున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుతున్నాం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు మీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడి, కానీ నీకేమి కావాలని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావని అయినను ఎవరును అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని వాటి ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడము తండ్రి, నిత్యుడము దేవా, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతేమును సజీవుడుగా ఉంచావు తండ్రి. కింద మందగా కూర్చుకుని నాయన నీవు ప్రేమించిన మధ్యరామరంలో అందరినీ కూర్చుకున్నందుకు వందనాలు తండ్రి. దేవా, చెప్పబడు లేఖన భాగాల్లోని మర్మాలను మేము గ్రహించడం సహాయం చేయండి, కృపపడి నా నోటికి పూర్ణంగా ఉండి నన్ను నడిపించిన మీరే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గత వారంలో యోహాను గారు మెస్సియా నీవేనా, రాబోవాడు నీవేనా అనే ప్రశ్నతో ఆయన అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాన్ని కూడా మనము తెలుసుకున్నాము. ఏమని చెప్పాడమ్మా ఆయన సమాధానము? నా యందు అభ్యంతర పడేవాడు ధన్యుడు కాదు అన్నాడు. అభ్యంతర పడనివాడు ధన్యుడు అని చెప్పాడు. అయితే అంతకుముందు చెప్పిన మాటను ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా యోహానుతో చెప్పండి, మీరు కన్నవి విన్నవి చూసినవి కూడా అన్నీ ఆయనకు చెప్పండి అని చెప్పి పంపించాడు. ఇక్కడ ఒక సమరయ స్త్రీతో ఆయన మాటలు ఎలాగా ఉంటున్నాయని మనం చూసినట్లయితే, ఇక్కడ మొదటిగా ఆమె అడుగుతుంది, రానయున్న క్రీస్తు నేను ఎరుగుదును, ఆయన నువ్వేనా అన్నట్లుగా ఆ మాట్లాడుతుంది. ఆయన నేనే ఆయనని చెబుతున్నాడు. అయితే ఈ క్రీస్తు అని చెప్పబడుతున్నప్పుడు, అభిషక్తుడు అనబడుతున్నప్పుడు ఆయన ఎవరు ఏమని తెలియడానికి నేనే అని ముందుగా చెబుతున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, యూదుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారం కానీ తన గ్రంథాల ప్రకారం కానీ ఆయన ఎలాంటి వాడు, ఏమై ఉంటాడు మెస్సయ్య అనేది చాలా వివరంగా తెలియజేయబడింది. గత వారంలో మనం తెలుసుకున్నాం. ఆయన రాజుగా ఉంటాడు, ప్రవక్తగా ఉంటాడు, యాజకుడుగా ఉంటాడు, నీతి న్యాయాలు జరిగించేవాడుగా ఉంటాడు, అలాగే ఆయన గొప్ప తీర్పరిగా ఉంటాడు అని మనం అందరం కూడా తెలుసుకొని ఉన్నాం. అయితే క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. మనమందరం కూడా క్రైస్తవులమని చెప్పబడుతున్నామని అంటే కొన్ని కారణాలు మనకు ఉన్నాయి. ఏమిటంటే క్రీస్తును అనుసరించేవారుగా ఉన్నాం కనుకనే మనము క్రీస్తును బట్టి మనం క్రైస్తవులు అనబడుతున్నాం ప్రియమైన వాళ్ళారా. అయితే యూదులకు క్రైస్తవులకు చాలా తేడా ఉంది. క్రైస్తవులు అన్న వారు క్రీస్తును అనుసరిస్తున్నారు. క్రీస్తును వారు మెస్సయ్యగా ఎప్పుడు కూడా అంగీకరించరు, ఇప్పటికీ కూడా అంగీకరించరు ప్రియమైన వాళ్ళారా. అయితే ఇక్కడ చెప్పబడే లేఖన భాగాలన్నింటినీ మనం పరిశీలించినట్లయితే ఆ దేవాది దేవుడు ఎలాగున మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడో మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళ. ఒకసారి మనం చూసినట్లయితే ఆయన మెస్సయ్యగా ఉన్నప్పుడు అప్పటి జనులందరూ కూడా, అప్పటి కాలంలో ఉన్న జనులందరూ కూడా ఆయన మెస్సయ్యనే
అంగీకరించారు ప్రియులారా. కొంతమందిని మనము గమనించినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం చూసినట్లయితే దేవుని రాజ్యం కొరకు ఒక ఎదురు చూసే వ్యక్తిని మనము అక్కడ చూస్తాం. అరిమత్తయ్య యేసేపును మనము అక్కడ గమనిస్తాం ప్రియమైనరా. ఆయన ధనికుడు కూడా ధనికుడు రాజ్యంలో దేవుని రాజ్యంలో చేరడని తెలిసి కూడా ఆయన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నట్టుగా చూస్తాం. అయితే ఆయన యేసయ్య శవాన్ని అడిగాడు. యేసయ్య శవాన్ని అడిగి తీసుకొని తన కొరకు తొలిచిపెట్టుకున్న సమాధిలో ఆయన ఉంచినట్లుగా మనము చూస్తున్నాం ప్రియమైన వారా. ఇక్కడ దేవుని రాజ్యం కొరకు ఆయన ఎదురు చూసే వ్యక్తిగా, అంటే మెస్సయ్య వస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆయన ఆలోచన చేసిన వాడుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అదే ఇంకొక వ్యక్తిని మనము చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, లూకా సువార్త 2వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందనని సుమయోను గురించిన వాక్యము అక్కడ మనకు కనపడుతుంది. ఆయనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి అని అంటే, ప్రభు అయిన క్రీస్తును చూస్తే కానీ, క్రీస్తు అంటే ఎవరమ్మా? దేవుని స్తోత్రం కలగగా ఇప్పుడు గాలిలో పడుతున్నారు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆ అభిషిక్తుడైన వాడిని చూసేంత వరకు కూడా ఆయన మరణము పొందడని దేవుని వాగ్దానము ఆయనకు ఉంది. అందుకని ఎప్పుడైతే 8 రోజుల బిడ్డ అయిన ఆయన యేసు క్రీస్తును చేతుల్లోకి తీసుకుని నిన్ను చూసి నేను ప్రయాణమై వెళ్ళిపోతున్నాను తండ్రి అని చెప్పి అక్కడ చెప్పినట్టుగా మనము చూస్తాము. అంటే అక్కడ చదవండి అమ్మ ఒకసారి. క్రీస్తును చూడకమునకు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడుతున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు అని ఆయన ఎవరుగా కనబడుతున్నారు? యేసు ప్రభువుని ఆయన 8 రోజులు బిడ్డగా ఆయన చేతులకి అందించినట్లుగా మనం చూస్తాం. క్రీస్తుని చూస్తే కానీ ఆయన మరణము పొందనని పరిశుద్ధాత్మ వాగ్దానం పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఆ తర్వాత ఆయన చనిపోయాడంటే అర్థం ఏమిటి ప్రియమైన వాళ్ళారా? ఆయన క్రీస్తును చూచిన వాడుగా ఉన్నాడు, ఆ తర్వాతే మరణం పొందిన వాడుగా ఉన్నాడన్నది ఇక్కడ మనం గమనించాలి. అలాగనే మనం గమనించినట్లయితే ఇదే లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనాన్ని కూడా చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియమైన వాళ్ళారా. ఆమెకు కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవునిని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనపడుచు వారందరినీ ఆయనను గురించి మాట్లాడుతుండేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే అన్న అనే విధవరాలు ప్రియమైన వాళ్ళరా, ఆమె ఎక్కువ కాలం అక్కడ సంఘములు సేవ చేస్తూ ఉన్న స్త్రీ ఏమంటుంది? ఇశ్రాయేలుల విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుతుంది ప్రియమైన వాళ్ళ. ఆ గడియలోనే, అంటే ఎప్పుడైతే సుమయోని చేతుల్లోకి బిడ్డ వచ్చిందో ఆ గడియలోనే ఆమె అక్కడికి వచ్చి ఈ వాక్యాలు చెప్తుంది. విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఈ మాటలు చెబుతుంది. అప్పట్లో విమోచన కొరకు అందరూ కనిపెడుతున్నారు ప్రియమైన వాళ్ళ. యూదులంతా కూడా కనిపెడుతున్నారు, ఆయనే మెస్సయ్య, ఈయనే ఆయన అని అన్న చెప్తున్నట్లుగా మనము ఈ వచనాలను చూడవచ్చు ప్రియమైన వాళ్ళరా. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం ప్రియమైన వాళ్ళరా. అపోస్తుల కార్యములు కొంతమంది వ్యక్తులను మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్లయితే, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన యెరూషలేమును గురించి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములు దేవుని సేవించు ఆ వాగ్దానం పొందుతుమని నిరీక్షించుతున్నారు. రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నోరము మోపి ఉన్నారు. ఇక్కడ అపోస్తులైన పౌలు అగ్రిప్పరాజు దగ్గర విన్నవించుకుంటున్న విధానం ఏమిటంటే ప్రియమైన వారా,
యేసు ప్రభువే ఆ మెస్సయ్య అని చెప్పి, నేను ఆ నిరీక్షణ మన యూదులందరము నిరీక్షించే మెస్సయ్య ఆయన అని చెప్పినప్పుడు యూదులు ఆయనను వివేదించినట్లుగా చెప్తున్నారు. అందుకొరకే ఆయనకు యూదులకు విరోధము కలిగినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రాన్ని అవసోపన పట్టిన గొప్ప పండితుడు, అపొస్తలుడైన పౌలు. ఆయన చెప్పినా కూడా యూదులు ఇంకనూ నమ్మకుండా ఉన్నారంటే అందుకే వారి మధ్య విరోధం కలిగినట్లుగా ఈ వచనాలు మనకు తెలియజేయబడుతున్నాయి ప్రియమైన వారు. ఇక్కడ మనం గమనించినట్లయితే యూదుల నిరీక్షణ ఏమై ఉన్నదంటే, యూదులు నిరీక్షించేవారి మెస్సయ్య పలికేవారు నిరీక్షిస్తున్నట్టుగా మనము ఇక్కడ చూడవచ్చు ప్రియమైన వారు. అయితే ఆయన యూదుల నిరీక్షణ రాజుగా, ప్రవక్తగా, యాజకుడుగా, రక్షకుడుగా, ప్రపంచ శాంతిని కలిగించేవాడిగా వారు అనుకుంటూ ఉంటారు ప్రియమైన వాళ్ళ యూదులు. అయితే రక్షకుడుగా అవన్నీ కూడా ఏమీ ఆయన నెరవేర్చలేదని యేసుక్రీస్తును మెస్సయ్యగా మాత్రం వారు అంగీకరించరు ప్రియులారా. ఎందుకంటే రాజుగా ఆయన రాజ్యం చేయలేదు, ఒక చక్రవర్తిగా ఆజ్ఞలు, ఇంకా ఏమైనా అనుమతులు కానీ, ఇంకా ఏదైనా వాళ్ళు కట్టడాలు, విధులు ఏమి కూడా వారి మీద ఆక్షేపించలేదు. అందుకొరకు ఆయన రాజులు కాదని అంటారు. ప్రవక్తగా కొంతమంది చెప్తారేమో కానీ, గొప్ప ప్రవక్తగా కొంతమంది చెప్తారేమో కానీ, యూదులు మాత్రం ఆయన గొప్పగా ప్రవక్తగా అని చెప్పిన సందర్భాలను మనము చూడడం ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే శాంతి స్థాపకుడుగా ఆయన ఉంటే యెరూషలేములో మొత్తము కూడా శాంతితో ఉండేది. శాంతి లేకుండా పోయింది. యెరూషలేము పట్టణములో ఆ మందిరము దేవుని యొక్క మందిరాన్ని కూల్చివేస్తున్నారు. కూల్చివేసిన 2 సందర్భాల్లో కూడా మళ్ళీ తిరిగి కట్టబడి ఉంది. అయితే ప్రశాంతమైన వాతావరణం అక్కడ లేదు అన్నది యూదుల యొక్క నమ్మకమై ఉన్నది ప్రియమైన వాళ్ళ. అటువంటి స్థితిలో అక్కడ శాంతి స్థాపన జరగడానికి ఒక వ్యక్తి రావాలి, అదే దేవుని కుమారుడై ఉండాలన్నది కూడా వారి నమ్మకమైనది. కానీ యేసుక్రీస్తును ఇటువంటి విషయాల్లో వారు నమ్మడం లేదు ప్రియమైన వాళ్ళ. అయితే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 19:19 వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, పిలాతు ఆయన శిలువ పైన, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అనే విలాసము ఆయన పైగా రాయించి ఉంచాడు ప్రియమైన మతాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఆయనను సిలువ వేసినప్పుడు ఎవరికి కూడా సిలువ వేసిన వారికి అడ్రస్ ఎప్పుడు ఎక్కడ రాయలేదు ప్రియమైన వాళ్ళ. కానీ ఈయనకు మాత్రమే నజరేయుడైన యేసు యూదుల రాజు అని చెప్పి అక్కడ రాసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే ఇంకో వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని చెప్పి హేరోదు రాజును జ్ఞానులు అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, తానే రాజుగా ప్రకటించుకుంటున్నాడు. పిలాతు దగ్గర నీవు యూదుల రాజువా అని అడిగినప్పుడు నీవన్నట్లే అని ఆయన చెప్పినట్లుగా చూస్తాం ప్రియమైన వాళ్ళ. అయితే రాజుగా తను తాను బయలుపరుచుకున్నాడే కానీ ఆయన రాజ్యం ఏమిటో ఎక్కడో తర్వాత కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో ఆయన తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. రెండవదిగా యూదులలో ప్రవక్తగా ఆయన అనుకోవడానికి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, మోషే లాంటి ప్రవక్త చెప్తదను. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినో అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను అని చదువుతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే లాంటి ప్రవక్త తరువాతి కాలంలో యూదుల్లో వారి సహోదరుల్లో ఒకరి నుండి వస్తాడని ఇక్కడ చెప్పబడింది ప్రియమైన వారు. ఆయనే యేసు ప్రభువు ప్రవక్తగా
మనకు ఇక్కడ చెప్పబడుతుంది. అక్కడ మోషే చెప్పినట్లుగా ఆయన ప్రవచనం ద్వారా యేసు నెరవేర్పుగా మనకు కనబడుతుంది. ఆయన ఏమైతే చెప్తాడో అది మనము వినాలన్నది ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ సమరయ స్త్రీ కూడా ఒక మాట ఉంటుంది కదా, క్రీస్తు మనకు అన్ని విషయాల్లో సమాధానాన్ని ఇస్తాడు, అన్నీ ఏమి చేయాలో అన్ని విషయాలు తెలియజేస్తాడని ఆమె చెప్పింది. ఆయన చెప్పినట్లే మనం వినాలన్నది ఈ వచన ప్రభావం కనబడుతుంది ప్రియమైన వారా. అలాగనే మనం గమనించినట్లయితే అదే సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలోనే ఒక వచనంలో ముందు వచనాల్లో చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆయన ప్రవక్తని, నీవు ప్రవక్తమని నాకు తెలుసు అని చెప్పే మాట చెప్తుంది. ఒక్కసారి గమనిద్దాం ప్రియమైన వాళ్ళ. యోహాను సువార్త 4వ అధ్యాయం. స్త్రీ అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. చూడండి, మొట్టమొదటిగా వారిద్దరూ మాట్లాడుకునే సమయంలో ఆయన ప్రవక్తగా ఆయన గమనించింది. ప్రవక్త అని అంటే ప్రియమైన వాళ్ళరా, దేవునికి మానవునికి మధ్యలో ఉండి దేవుడు చెప్పే మాటలను మానవులకు చెప్పి ఆ ప్రకారం నీవు నడుచుకోవాలని చెప్పేవాడే ప్రవక్త ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ ఆమె జరిగే సంఘటనలన్నింటినీ కూడా సమరయ స్త్రీ ఏమైతే చేసిందో అన్ని సంఘటనలను కూడా ప్రభు అయిన క్రీస్తు అక్కడ తెలియజేశాడు. కనుక ఆమె ఏమనుకుంది, ఈయన ప్రవక్తే అనింది. అయితే తరువాత ఆయన అడిగింది, నీవు క్రీస్తువా అని. దానికి ఆయన ఏమన్నాడు, నీతో మాట్లాడుతున్నా నేనే ఆయనని చెప్పి తను ఎవరో ఆమెకు తెలియజేశాడు ప్రియమైన వాళ్ళ. తర్వాత మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ప్రవక్తగా ఆయన మరొక సందర్భాన్ని మనము చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే యెరూషలేములో ఆయన జయప్రదేశం చేసే సమయంలో ఎవరు ఈయన అందరూ ఈయనని ఇంత గొప్పగా స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు, పాడుతున్నారు, ఈయన ఎవరు అని అన్నప్పుడు ఈయన గొప్ప ప్రవక్త అని అక్కడ చెప్పిన సందర్భాన్ని చూస్తాం. కొంతమంది జనులు ఆయన గొప్ప ప్రవక్త అని చెప్పినట్లుగా మనము చూస్తాం ప్రియమైన వాళ్ళ. అలాగే మనము ఇంకొక వ్యక్తిని గమనించినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే ఎమ్మాయి మార్గంలో ఇద్దరు నడుచుకుంటూ వెళుతూ మూడో వ్యక్తిగా ప్రభు అయిన క్రీస్తు వారితో ఉన్నప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచాడంట. ఆయన ఎవరో నీకు తెలీదా, నీవు ఎరుగవా, ఇన్ని విషయాలు ఎంతోమంది తెలుసుకుని ఉన్నారు, నీవు మాత్రం ఎరుగవా, ఆయన గురించే మేము మాట్లాడుకుంటున్నాం, ఆయన ఒక ప్రవక్త అని వారు ఎమ్మాయి మార్గంలో మాట్లాడుకుంటూ వెళ్తున్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే యూదు ప్రకారమున ఆయన మెస్సేగా ఎవరున్నారు అంటే యాజకుడుగా వారు అనుకుంటారు ప్రియమైన వాళ్ళను. ఒక్కసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 నుండి 26వ వచనం వరకు చదువుకున్నట్లయితే ఆయన నిరంతరము ఉన్నవాడు కనుక చదువు తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయటం నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ 24వ వచనము నుండి 27వ వచనము 28 వచనాల వరకు చదువుకున్నట్లయితే ఆయన ఎంత పవిత్రుడో, నిర్దోషియో, నిష్కల్మషుడో, పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడో తెలుస్తుంది. అలాంటి నిరంతర బలిని సమర్పించేవాడుగా, దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉన్న యాజకుడుగా మనకు ఈ వచనాల్లో కనబడతాయి ప్రియమైన వాళ్ళ. 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక 5వ నుంచి 10వ అధ్యాయం వరకు కూడా ఈ యాజక వృత్తిలో ఎలాంటి యాజకుడు మనకు తగినవాడు అన్నది చాలా విషయాలు, మనకు యాజక ధర్మం గురించిన చాలా విషయాలు ఈ అధ్యాయంలో మనకు తెలియజేయబడింది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్క మాట చూద్దాం ప్రియమైన వాళ్ళ. మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన
ఇక్కడ మనం గమనించినట్లయితే తన స్వరక్తాన్ని ఆయన ఇచ్చాడు. యాజకుడి ధర్మం ఏమిటంటే ఒక పాపి తన పాపాలను ఒప్పుకుంటూ ఒక బలికి సమర్పించే ఒక బలి పశువును యాజకుని దగ్గరికి తీసుకొని వచ్చి దాన్ని వధించి ఆ రక్తాన్ని పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించమని చెప్తాడు ప్రియమైన వాళ్ళగా. అయితే ఇక్కడ ఈ యాజకుడు చేసే పని ఏమిటంటే తన్ను తానుగానే బలిగా అర్పించుకొని ఆ రక్తము నీ కొరకు నా కొరకు సమర్పించి నీ పాపాల నిమిత్తము నా పాపాల నిమిత్తము సమర్పించి ఆయన గొప్ప బలియాగాన్ని చేసినట్లుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ. ఎవరైనా ఏ యాజకుడు కూడా నీవు తెచ్చిన బలి పశువును వధించి నిన్ను పాపాల నుండి రక్షించడానికి చేస్తాడు. కానీ ఇక్కడ కోడెల రక్తము మేకల రక్తము పాపాలను తీసివేయదు కనుక తనే స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను పాపాల నుంచి క్షమించేవాడిగా ఈ యాజకుడు మనకు తగినవాడిగా ఉన్నాడని తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళ. అలాగనే ఇదే 9వ అధ్యాయము 28వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళ. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపాలను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ తన రెండవ రాకడను కూడా మనకు అందరికీ కూడా తెలియజేస్తున్నాడు ప్రియమైన వారల. మొదటిగా ఆయన బలియాగాన్ని నీ పాపాల నిమిత్తము ఆయన సమర్పించుకున్నాడు, తనుగా ఆయన సమర్పించుకున్నాడు. రెండవసారి వచ్చే సమయంలో నీ పాపాలను కూడా పరిశీలించి నీ పాపాల నిమిత్తం నీకు శిక్ష విధించే తీర్పనిగా ఉన్నట్లుగా ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి ప్రేమనే వాళ్ళ. ఈ వచనాలు మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి ఆయన బలి అర్పింపబడిందన్నది ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. అలాగనే ప్రియమైన వాళ్ళ మనము తన కొరకు కనిపెట్టు ఇటు వారి రక్షణ నిమిత్తము మనమందరం కూడా ఏ దినం కొరకు ఎదురు చూస్తున్నామనంటే ఆయన రెండవ రాకడ సమయం కొరకైన ఎదురు చూపులు మనమందరం కూడా కలిగి ఉన్నాం ప్రియమైన వారు. మీరు ఎవరైనా ఈ సమయంలో యేసు ప్రభువు వస్తే రెండవ రాకడగా భూమి మీదికి రాకుండా ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అందరూ ఎత్తబడతారు అని మీలో ఎంతమంది మీకు నమ్మకం ఉంది? ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఎవరు నేనైతే ఎత్తపడతానా, మీరు ఎత్తపడతారా, లేకపోతే ఇంకొక ఆమె ఎత్తపడుతుందా, ఆయన ఎత్తపడతారా? ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా ఎవరి పాపము వారికే తెలుసు, రెండవ వారికి తెలియదు ప్రియమైన వాళ్ళరా. అందుకొరకే దేవాదేవుడు చెబుతున్నాడు కదా, మీరందరూ కూడా ఏం చేయాలి? ఆయన కొరకు నిరీక్షించేవారుగా ఉండాలి. రెండవ రాకడలో ఆయన వచ్చి ఎత్తబడే సంఘంలో మనం ఉండాలన్నది ఆయన కోరికగా ఉందని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ యాజకుడుకు మనము అంత గొప్పగా ఆ యాజకుడు మనలను సిద్ధపరచడానికి ముందుగా నీ పాపాలు కడగడానికి ఆయన రక్తాన్ని సమర్పించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఈ విధముగా మొదటి రాకడలో ఆత్మీయ రక్షణను ఆయన మనకు అందించాడు. అలాగే మనం గమనించినట్లయితే ఆయన మొదటి రాకడలోనే మన పాప క్షమాపణను మనము కలిగినట్లుగా చూస్తున్నాం. రెండవది దేవుని రాజ్యస్థాపనను జరిగించిన వాడిగా ఉన్నాడు. దేవుని రాజ్యం ఒకటి ఉంది, దాని కొరకు బీదల కొరకు సువార్తను నేను ప్రకటించాలని ఆయన చెప్పినట్లుగా మనము ఎన్నో లేఖనాలను మనము పరిశీలన చేయొచ్చు. నీ ఆత్మరక్షణ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్నో గొప్ప ఉపదేశాలు నీకు నాకు అందించిన ప్రవక్తగా, రాజుగా, యాజకుడిగా మనం ఉన్నట్లుగా చూస్తున్నాం. అయితే క్రైస్తవ దృక్పథము ఏమిటి? ఇదంతా కూడా యూదుల దృక్పథంలో ఆయన ఒక యాజకుడుగా ఉన్నాడు, అలాగే ప్రవక్తగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు అనడానికి నిదర్శనాలుగా అపోస్తులైన పౌలు హెబ్రీ పత్రికలలో రకరకాల పత్రికల్లో ఆయన రచించినట్లుగా చూస్తాం. అదే సువార్తల్లో కూడా ఆయన ప్రవక్తగా మెస్సేగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. యూదుల ఆచారం ప్రకారమే వారు చెప్పినట్లుగానే వారి కోరిక ప్రకారమే ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అలాగనే క్రైస్తవ దృక్పథంలో ఆయన ఒక నీతిమంతుడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. చూసినట్లయితే
రెండవ రాకడలో విషయాలను గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో చాలా విషయాలు మనకు తెలియజేయబడ్డాయి. ప్రేమైన వాళ్ళ ఆయన శాంతి, న్యాయము, రాజ్యాలను కూడా స్థాపించినట్లుగా చూస్తాం. పూర్తి స్థాపన అక్కడ ప్రకటన గ్రంథంలో చేసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ ఒకసారి మనం గమనించినట్లయితే ఆయన న్యాయాధిపతిగా ఎక్కడ ఉన్నాడో చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30-31 వచనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసెను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ 30-31 వచనాలు ఎంత శ్రేష్టమైనవిగా ఉన్నావో గమనించారా? చూసినట్లయితే అజ్ఞాన కాలములలో అంటే మన పూర్వీకుల కాలములలో ఏ టీవీలు లేవు, ఏ రేడియోలు లేవు, ఏ మైక్ సెట్లు లేవు, ఏమీ లేని కాలంలో ప్రియమైన వాళ్ళరా దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మానవుల జ్ఞానము అంతకంత రెట్టింపైంది. ప్రతి విషయంలో మేమే జ్ఞానవంతులమని చెప్పుకుంటున్నారు. అయితే ఎంతో గొప్పగా వారు పొగుడుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళ లాస్ ఏంజల్స్లో జరిగిన సంఘటనలు మనకందరికీ టీవీ చూసిన వాళ్ళకి కానీ యూట్యూబ్ చూసిన వాళ్ళకందరికీ కూడా తెలుసు. అయితే అక్కడికి జరిగిన సందర్భాన్ని మీకు ఒక చిన్న మాటగా చెప్తాను. ప్రియమైన వాళ్ళు, అక్కడ ఏం జరిగిందంటే మీటింగ్ జరిగే సమయంలో ఒక స్త్రీ మాట్లాడుతుంది. అందరికీ అన్ని మార్కులు పడ్డాయంట. చివరిలో దేవునికి ఎన్ని మార్కులు మీరు ఇస్తారు అని అంటే అందరు ఇచ్చిన మార్కులు ఏమో తెలుసా ప్రియమైన వాళ్ళారా? 0, 0. అంటే దేవుడు అంత చేతగానివాడు, అంత వ్యర్థుడు, ఏమీ తెలియనివాడు, పనికి మాలిన వాడన్న గుర్తింపును వారు తెచ్చుకున్న 5 రోజుల్లోనే అగ్ని ప్రమాదం జరిగి లాస్ ఏంజల్స్ ఒక నిర్మానుషమైన ప్రదేశంగా మారిపోయింది. ఎప్పుడు జనాలు తిరిగే ప్రదేశము, ఒక డబ్బు కలిగిన నగరంగా పేరొందిన ఆ లాస్ ఏంజల్స్ ఎడారిగా మారిపోయింది. ప్రియమైన వాళ్ళ చూడండి, దేవుడికి ఇచ్చిన వాళ్ళు మార్కులన్నీ 0. ఇక్కడ ఆ కాలంలో దేవుడైతే ఏం చేశాడంటే ఎప్పుడు కూడా క్షమిస్తూ వచ్చాడు. అనాది కాలంలో, అజ్ఞాన కాలంలో ఆయన ఏం చేశాడు అంటే అందరినీ కూడా క్షమించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడైతే అది జరగని పని. ప్రియమైన వాళ్ళ గమనించండి, మన పాపానికి ఎప్పటికైనా శిక్ష తప్పకుండా వేస్తాడన్నది మనము ఈ విషయంలో జాగ్రత్తగా మనము గమనించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 22-23 వచనాలను కూడా చూసినట్లయితే ఆయన దేవాది దేవుడు సర్వాధికారం ఆయనకి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ చదవడం, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ చదువు అందరి కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయన్ను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మనములో నుండి జీవంలోనికి దాటిపోయి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన వారడా, నిశ్చయను నేనే, తీర్పుని నేనే. దేవుని కుమారుడిగా నాకు ఆయన అధికారం ఇచ్చున్నాడు. తీర్పు దినాన మీకు నేను తీర్పు తీరుస్తానని ఆ దేవాదేవుడు చెప్పకనే ఇక్కడ చెప్తున్నాడు. ప్రియమైన వారడా, అయితే ఆ దినాన దేవుని కుమారుడుగా ఆయన అధికారం పొంది ఉన్నానని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒక న్యాయాధిపతిగా ఎవరు తీర్పు తీరుస్తారు చెప్పండి అమ్మా? ఎవరై నీవు ఇంకొకరికి తీర్పు తీర్చడానికి నీకు అధికారం ఉందా?
అందుకే దేవాదేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎవరికి తీర్పు తీర్చవద్దు, నీవు తీర్పులోనికి వస్తావనేది గుర్తెరిగి నీవు తీర్పు తీర్చవద్దు అని దేవుని వాక్యం ద్వారా మనందరినీ కూడా ఆయన హెచ్చరిక చేశాడు. ప్రేమైన వాళ్ళ ఇక్కడ ఈ వచనాలు మనం చూసినట్లయితే కుమారుని గణపరిచేవారు దేవుణ్ణి కూడా గణపరుస్తున్నారు. అంటే దేవునితో సమానంగా ఆయన చెప్పబడుతున్నారు. ప్రేమైన వాళ్ళ మెస్సయ్యే దేవుని కుమారుడుగా వస్తాడు, మెస్సయ్యే ఆయనగా ఉంటాడన్నది మనకి ఇక్కడ ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. ప్రేమైన వాళ్ళ అలాగే ఇంకొక వచనాన్ని మనం చూసినట్లయితే ప్రేమైన వాళ్ళ మత్తయి సువార్త 25వ అధ్యాయము 32 నుండి 34 వచనాలు చూసినట్లయితే సిద్ధపరిచిన రాజ్యము ఇచ్చుటకు ఆయన నిన్ను నన్ను తీర్చేవాడుగా ఉన్నాడని యేసు అమ్మా మత్తయి సువార్త 25వ అధ్యాయము అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతుడు, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్టు ఆయన వేరుపరిచి తన కుడివైపు గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మన కొరకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం సిద్ధపరిచే దేవాది దేవుడు తీర్పరిగా ఉన్నాడు. నీవు గొర్రెవా మేకవా అన్నది నీవే నిర్ణయము చేసుకోవాల్సి ఉంది. ఆయన కుడిపార్శ్వమున నీవు నిలుస్తావా లేదా ఎడపార్శ్వమున మేకలాగా నిలుస్తావో నీవే పరిశీలన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రేమైన వాళ్ళ అయితే మనమందరం కూడా ఏమనుకుంటున్నాం, ఈరోజు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న ప్రకారం మేము జీవిస్తున్నామేమో, లేదా యేసు ప్రభువును నమ్ముకొని నిత్య జీవం పొందుకుంటామేమో అని అనుకుంటున్నామేమో. కానీ ప్రియమైన వాళ్ళ ఇవన్నీ కూడా నీ ప్రవర్తనను బట్టి, నీ యొక్క స్థితిగతులను బట్టి, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క నిరీక్షణను బట్టి ఇవన్నీ జరుగుతాయన్నది మనము గమనించుకొని ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ ఇలాగున మనం గమనించినట్లయితే ఆయన ఒక గొప్ప న్యాయాధిపతిగా, తీర్పు తీర్చే వ్యక్తిగా దేవుడే ఆయనకు అధికారం ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే నీతి న్యాయం చేయవాడుగా ఆయన ఎక్కడ కనబడతాడో ఒకసారి చూద్దాం. ప్రేమైన వాళ్ళ యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుండి 11 వచనాలు ఇక్కడ చూసినట్లయితే ప్రేమైన వాళ్ళ శాస్త్రులను పరిశీలను విచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆయనతో నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళతో కొట్టి చంపబడవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగి, ఆయన మీద నేరము మోపబడనని ఆయనను శోధించుతూ ఈలాగున అడిగి, అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో వాయించుండను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయించుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు
ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయమని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భాన్ని మనం ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది స్వార్థికుల ద్వారా మనం విని ఉన్నాం ప్రియమైన వారు. అయితే మనలో ఎంతమందిని విభిన్న కోణంలో ఆలోచన చేసి ఉంటాం. ఎవరన్నా చేసి ఉంటారా? ఇక్కడ మీకు ఒక రాజు కనబడుతున్నాడా? ఈ సందర్భంలో ఒక రాజు మీకు కనబడుతున్నాడా? నజరేయుడైన యేసు ఆయన ఉన్న ఊరి పేరు అది, ఆయన నివసించిన ప్రదేశం అది. కానీ ఈ సందర్భంలో ఒక స్త్రీని పరిసయ్యులు అక్కడున్న శాస్త్రులు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి ఏమంటున్నారు? అయ్యా, ఈమె వ్యభిచారంలో పట్టబడిన ఆమెను శిక్షించాలి కనుక రాళ్ళతో కొట్టి చంపాలన్నది మోషే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రం ప్రకారం మేము నీ దగ్గరికి తీసుకొచ్చాము, నీవైతే ఏమి తీర్పు తీరుస్తావు అని. అయితే ఆయన వారికి వేసిన ప్రశ్న ఏమిటి? మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉంటే ముందుగా మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయమన్నాడు ప్రియమైన వారు. ఆ తర్వాత ఎవరు కూడా అక్కడ లేరు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమెతో ఏమడిగాడు? అమ్మా, వారు ఎక్కడా అన్నాడు. అంటే ఈయన చూడలేదు, అక్కడ ఉండి కూడా చూశాడు. అయినా కూడా ఆమెను అడుగుతున్నాడు, వారు ఎక్కడా అంటే వెళ్ళిపోయారు ప్రభువా. అంటే నిన్నెవరు శిక్షించలేదా అంటే అందరూ పాపం చేసి ఉన్నారు కనుక వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను ఎవరు శిక్షించలేదు ప్రభువా అని చెప్పింది. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, కాబట్టి ఇక మీద పాపం చేయకుండా వెళ్ళమని చెప్పాడు. మీకు రాజు ఇక్కడ ఎక్కడ కనబడుతున్నాడని నా ప్రశ్న. చెప్పండమ్మా. ఎన్నో కథలు చదివి ఉంటాం కదా. ఇద్దరు వాగ్వివాదం వచ్చినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు? రాజు దగ్గరికే కదా. మరి ఇక్కడ రాజు మనకు కనబడలేదా? కనబడుతున్నాడా? ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. అంటే అక్కడ రాజుగా ఆయన ఉన్నాడు. అలాగే ఒక ప్రవక్తగా మీకు కనబడుతున్నాడా? ఈ సందర్భంలో ఒక ప్రవక్తగా మీకు ఎక్కడైనా కనబడుతున్నారా? ఎక్కడమ్మా? రాళ్ళతో ధర్మశాస్త్రము, అది మోషే ధర్మశాస్త్ర ప్రకారము పాపం చేసిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలి. అది ఎందుకు అనంటే యూదులలో ఇక పాపము ఉండకుండా ఉండడానికి ఆ పని చెయ్యాలి. ఇద్దరికి చెయ్యాలి. అక్కడ ఎవరెవరికి? స్త్రీకి చేయాలి, పురుషుడికి కూడా అక్కడ చెయ్యాలి. కానీ ఇక్కడ మనకు ఒక ప్రవక్త కనబడుతున్నాడు. ఎక్కడ? చెప్పమ్మా. అక్కడ కాదు, కానీ నీవు ఇక మీదట పాపం చేయవద్దన దగ్గర ఒక ప్రవక్త కనబడుతున్నాడు ప్రియమైన వారు. ఎందుకనంటే దేవుడు పాపం చేయమని ఎక్కడ చెప్పలేదు కదా. చెప్పాడా? చెప్పలేదు. అందుకొరకే ఆయన ఏం చెప్తున్నాడు? ఇక మీదట పాపము చేయవద్దు అని దేవుని ఆజ్ఞను ఒక ప్రవక్తగా అక్కడ చెప్పినట్లు చూస్తున్నాం ప్రియమైన వారు. అయితే మీకు ఇంకో సందర్భాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ యాజకుడు కనబడుతున్నాడా మీకు? యాజకుడు కనబడుతున్నాడు. ఈ సందర్భాన్ని 1-2 సార్లు ఇప్పుడు ఆడ కూర్చున్నప్పుడు కూడా నేను చదువుతున్నాను ప్రియమైన వారు. ఒక యాజకుడు కూడా ఉన్నాడు ఇందులో. ఈ సందర్భంలో ఒక యాజకుడు కూడా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఆ తర్వాత వచ్చిన మేము ముఖ్యమైంది, నేను కూడా నీకు శిక్ష విధింపను. అయితే ఆమె పాపం ఎక్కడికి వెళ్ళాలి? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళు. ఆమె పాపము ఎక్కడికి వెళ్ళాలి? ఆయన కూడా శిక్ష వేయడు, బాగానే ఉంది. పాపము శిక్ష పడాల్సిందే కదా. మరి ఆ పాపం ఎక్కడికి వెళ్ళాలి? ఆమె యేసు తన మీదే వేసుకున్నాడు కనుకనే ఆయన యాజకుడుగా అయ్యాడు ప్రియమైన వాళ్ళ. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ 3 సందర్భాల్లో మనం గమనించినట్లయితే ఆయన ఒక రాజుగా కనబడుతున్నాడు, ఒక
ప్రవక్తగా కనపడుతున్నాడు, ఒక యాజకుడుగా కనపడుతున్నాడు. అయితే ప్రజలకు వేసిన, శాస్త్రులకు పరిశీలన చేసిన ప్రశ్న మీకు కూడా సంబంధించిందే, నాకు కూడా సంబంధించిందే. ఏమిటి ప్రియమైన వారా? మీలో పాపము చేయని వాడు ఎవరైనా ఉంటే ముందుగా రాయి వేయమన్నాడు. ఇక్కడ మారు మనస్సుకైన సమాచారం కొరకు అందరినీ పరీక్షించుకోమని ఆయన చెబుతున్నాడు. ప్రియమైన వారు, మీరు మారు మనస్సు పొందాలన్న ఉద్దేశంతో ఏమంటున్నాడు? ఎవరైతే పాపము చేయలేదో, అంటే అక్కడ చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎవ్వరు కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే వారిలో ఆత్మ పరిశీలన జరిగింది. మారు మనస్సుకైన మాట, దేవుడిచ్చిన మాటను వారు స్వీకరించి వారు పరిశీలన చేసుకున్నారు. మరి మీలో ఎంతమంది దేవుని వాక్యము చదువుతున్న మీలో ఎంతమంది మారు మనస్సు కొరకైనా ప్రార్థన చేస్తున్నారు, మారు మనస్సు కొరకైన ఆలోచనను మీరు చేస్తున్నారు? మేము పాపము నుండి తప్పింపబడాలి అని అంటే దేవుని రక్తాన్ని మేము స్వీకరిస్తున్నాం, క్రైస్తవులం అని మనం చెప్పబడుతున్నాము. మనం అందరం కూడా ఎలా మారాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందితేనే మనము దేవుని రాజ్యానికి అర్హులం అవుతామన్నది ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మీకు ఏం కనబడుతుందో ఇక్కడ ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. అయితే తీర్పు తీర్చిన ఒక తీర్పరిగా, న్యాయాధిపతిగా కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాడమ్మా. న్యాయాధిపతిగా ఇక్కడ నేను కూడా నీకు శిక్ష విధించను అంటే క్షమించే గుణం ఎవరికి ఉంటుంది? ఒక రాజుకు, న్యాయాధిపతికే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. మరణ శిక్షను తొలగించాలంటే మన రాజ్యాంగ ప్రకారము ఎవరికి హక్కు కలిగి ఉన్నారు? జడ్జి కాదు. జడ్జి శిక్ష విధించాడు అని అంటే ఆ న్యాయస్థానం ప్రకారము ఆయనకు మరణశిక్ష విధించే తీరాలి. అయితే ఆ మరణశిక్షను కూడా రద్దుపరచడానికి ఒక్కరికి మాత్రమే, రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉంటుంది. అటువంటి అధికారం కలిగిన మెస్సయ్య మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఆమె మరణశిక్షకు పాత్రురాలైనా కూడా ఆమెను మరణం నుండి క్షమించబడి, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీవు ఇక పాపము చేయకుండా వెళ్ళిపో, నేను కూడా నిన్ను శిక్షించాలని చెప్పి అక్కడి నుండి పంపేసినట్లుగా గొప్ప తీర్పరిగా మనం ఇక్కడ చూస్తాం. ఒక గొప్ప వ్యక్తిగా ఆయన మనం ఇక్కడ చూస్తాం. ప్రేమిన వాళ్ళ ఈ సందర్భాన్ని మనం ఎన్నో సందర్భాల్లో చూసుకున్నాము. కానీ ఒక రాజు మనకు కనబడుతున్నాడు, ఒక యాజకుడు కనబడుతున్నాడు, ఒక ప్రవక్త కనబడుతున్నాడు, ఒక నీతి న్యాయాలను జరిగించే ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. నీ మనసులను పరీక్ష చేసుకో అని చెప్పి అధికారం కలిగిన గొప్ప వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ ఆ మెస్సయ్య నీకు నాకు చివరిగా ఇచ్చేది ఏమిటంటే ప్రేమైన వాళ్ళ నిత్య జీవము. నిత్య జీవాన్ని మనలో ఎంతమంది పొందుకోవాలని ఆశపడుతున్నామో నాకైతే తెలియదు. కానీ ప్రేమైన వాళ్ళ నిత్య జీవం పొందుకోవాలంటే ఆయన యందు విశ్వాసం ఉండాలి. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదువు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ వచనము ఎంతో శ్రేష్టమైనదిగా కనబడుతుంది. దేవుని కుమారుని యందు మనము విశ్వాసము ఉంచాలి. మనలో ఎంతమంది విశ్వాసపూర్ణులుగా ఉన్నామో నాకు తెలియదు ప్రేమిల వారు. ఎందుకంటే ఎవరి విశ్వాస పరిమాణము వారిదే. ఎవరైనా మీకు వచ్చి అమ్మ మీరు గొప్ప విశ్వాసుని అంటే మనము చక్కలు గుద్దుకుంటాం. అవును, నేను గొప్ప విశ్వాసుని, అదే నా పేరు కూడా గొప్ప పేరు, క్రైస్తవుల పేరే అని చెప్పుకుంటుంటాం. అయితే పేరులో ఏమి లేదు ప్రియమైన వారు. చాలామంది అంటుంటారు మీకు పేరు ఉండాలి, పేరు ఉంటేనే మీరు క్రైస్తవులు అనబడతారని. పేరు ఉండడం వల్లనే క్రైస్తవులు అనబడతామా? ఎక్కడా చెప్పలేదే పరిశుద్ధ లేఖనాల్లో ఆ విధంగా.
చాలామంది మీరు క్రైస్తవుల పేరు పెట్టుకుంటారు, కానీ ఆ క్రైస్తవ పేరు తగినట్లుగా మనం ఎవరు నడుచుకోము అని అంటాం. మనలో ఒక అమ్మాయికి హదస్స అనే పేరు ఉంది. ఏం పేరమ్మా? హదస్స. హదస్స అంటే మీరు ఎంతమందికి అర్థం తెలుసు? ఎస్తేరు మారు పేరు. సంతోషం, దేవుని స్తోత్రం, అంతవరకు బాగానే ఉంది. హదస్స అంటే ఏమిటి? ఎస్తేరు అంటే ఎస్తేరు అన్నా నక్షత్రమే, హదస్స అన్నా కూడా నక్షత్రమే. అది మన క్రైస్తవత్వం అంటే. చాలామంది నేను మన ఎస్తేరు ప్రార్థన జరిగే సమయంలో కింద కూర్చున్నాను ప్రియమైన వాళ్ళరా. కింద పిల్లలన్నీ సమీకరించుకొని నేను నాకున్న ఇదిని బట్టి వారి పేరు వారి అర్థాలు అడుగుతూ వచ్చాను. అంటే చాలామందికి తెలియదు. అంటే నేను గొప్ప జ్ఞానాన్ని నేను చెప్పట్లేదు, కానీ వారు ఎంతవరకు వాళ్ళకు జ్ఞానం ఉందని తెలుసుకోవడం కోసం అడుగుతూ వచ్చాను. అందులో ఒక అమ్మాయిని ఒక ప్రశ్న వేశాను. ఏం వేశానంటే ప్రియమైన వాళ్ళరా, నీవు ఏమి కావాలని అని అనుకుంటున్నావని. ఏమందో తెలుసా? పాస్టరమ్మని కావాలని. పాస్టరమ్మ ఎందుకు అవుతావమ్మా? పాస్టరమ్మ కావాలంటే ఏం చేయాలి అని అడిగాను. పాస్టర్ భార్య అయితే సరిపోతుందా? అంతేనమ్మా? కాదు కదా. బైబిల్ చదవాలని చెప్పింది. మీరు ఎంతమంది చెప్తారో ఆ సమాధానం నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధ లేఖనాలు చదవాలి, బైబిల్ చదవాలని చెప్పింది. ఆ అమ్మాయి వయసు కూడా 8 సంవత్సరాలు కూడా ఉండకపోవచ్చు. అలాగే బైబిల్ చదవడం వల్ల ఏమొస్తుంది మీరు చెప్పండి, ఎవరైనా సరే. అమ్మా, జ్ఞానం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆమె అన్న ఒక మాట ఎంత శ్రేష్టమైంది తెలుసా? నీతి తెలుస్తుంది అన్నది. చూడండి ప్రియమైన వారు, ఏం తెలుస్తుంది? నీతి తెలిస్తే అమ్మగారు చెప్పినట్లు ఎలా నడుచుకోవాలో మనకంతా కూడా తెలుస్తుంది. నీతి తెలిస్తే నువ్వేం చేస్తావమ్మా అని. ఆ తర్వాత ఇంకేమైనా తెలుస్తుందా? బైబిల్ చదివితే అన్నాడు. ఇంకా చెప్పండి మీరు ఎవరైనా. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని గురించి తెలుసుకుంటారు. మరి మీలో ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? తండ్రులారా, మీరు ఎంతమంది పరిశుద్ధ లేఖనాలు చదువుతున్నారు? ఆ చిన్న బిడ్డ 8 సంవత్సరాలు ఉంటుందో లేదో తెలియని, కానీ ఆ బిడ్డని ఇక్కడ గొప్ప చేయడం కాదు, కానీ ప్రియమైన వారా, దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన జ్ఞానాన్ని మీ ముందు బయలుపరుస్తున్నాను. నేను ఎంత గొప్ప మాట చెప్పింది. బైబిల్ చదివితే నీతి ఎలబడుతుందంట. బైబిల్ చదివితే దేవుడు ఎలాంటి వాడో తెలుస్తుందంట. అంటే మనం చదువుతుంటాం, కానీ దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియదు. నీతి అస్సలే తెలియదు మనకు. చూడండి ప్రియమైన వాడు, ఇక్కడ ఈ వచనాల్లో మనం చూసినట్లయితే ఏం చదవబడింది? మరొకసారి చదవనమ్మా. 3:36 కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి యందు నిలిచి ఉండును. దేవుని ఉగ్రత అంటే ఎంత గొప్పగా ఉంటుందో లాస్ట్ ఏంజల్ గురించి మనకు తెలుసు. అలాగనే ఎక్కడెక్కడ సునామీలు వస్తాయో మనకు చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. రేపు ఏం జరగబోతుందో కూడా మనకు తెలియదు ప్రియమైన వారు. గొప్ప ధనవంతుడు, నేను ఇక నాకు గొప్ప ధనవంతుడు నాకేమీ కొనవలేదన్నా గొప్ప ధనవంతుడు కూడా ఒక్క గడియలోనే వికారి అయిపోయిన సందర్భాలను దేవుడు కలుగు చేస్తున్నాడు. దానికి పరిశుద్ధ లేఖనంలో ఒక చిన్న ఉదాహరణ మనకి ఎవరంటే నెబుకద్నెజర్. ఏమయ్యాడు ఆయన? గొప్ప చక్రవర్తిగా ఉన్నాడు. అమ్మా, ఎన్ని రోజులు? 7 దినములు. చూడండి, సరే ఏదో 7 దినాలు 7 సంవత్సరాలు ఎంతైతే నేను గడ్డి అయితే మేసాడు కదా. మనం ఎవరమైనా గడ్డి తింటామా? రాజు అన్నవాడు గడ్డి తినాలంటే ఎంతగా ఇంకా అతను దీనస్థితికి వెళ్ళిపోయాడో మనము గమనించుకోవాలి ప్రియమైన వారు. మామూలుగా మనము ఎంత ఆకలితో ఉన్న గడ్డి అయితే తినము, కానీ ఈయన గడ్డి తిని జీవించాడు ప్రియమైన వారు. అలాగనే రాజుగా ఉన్న వారికి ఎవరికి కూడా గర్వం అనేది పనికిరాదు. అలాగే మనలాంటి వారికి కూడా గర్వము
పనికిరాదు. ఎప్పుడైతే గర్వం మనలో చేరుకుంటుందో మన నాశనం ముందుగా ఏం నడుస్తుంది? గర్వము నడుస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వారు, ఇక్కడ దేవునికి విధేయత కలిగి ఉండాలంటే మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. ఎంతగా తగ్గించుకునే వారంగా ఉండాలంటే ఆయన మరణం చెందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఆయనతో సరి సమానంగా కాకపోయినా కూడా ఆయనతో పాటి వారంగా మనం ఎంతో తగ్గించుకునే వారంగా ఉండాలి. ప్రియమైన వారు, ఆయన శిలువ మనం పొందే సమయంలో ప్రియమైన వాళ్ళ ముఖం మీద ఉమ్మి వేసినా కూడా ఆయన గొప్పటవారుగా చూడము. ఈపు మీద ముఖం మీద గుద్దినా కూడా ఆయన కోపగించుకున్నట్లుగా మనము చూడము, వినము. ప్రియమైన వాళ్ళ, అలాగని అలాంటి విధేయత నీవు నేను కనబరుస్తున్నామా? అలాంటి విధేయత కనపరుచుకోవడానికి మనలో ఉన్న మానవత్వము అలాగా మనకు సహకరిస్తుందా? ఆలోచన చేయండి. మనుషులమైన మనకి మాటకు ముందుగా కోపం వస్తుంది. కోపం అంతే కదా. బస్సు ఎక్కినాము అంటే ఎక్కడెక్కడ సీటు ఉందో ఎత్తుకుతాము, కొద్ది స్థలం ఉందంటే ఓ జరుగు అని గట్టిగా అరుస్తాం కదా. అటు సర్దుకోండి అని మనము సామరస్యంగా మాట్లాడాలి. అయితే మన మాట తీరును బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి ఎదుటివారు వీరు క్రైస్తవులని వారు మనకు సీటు ఖచ్చితంగా ఆఫరు చేస్తారు. వారు కులమేదో మనకు తెలియకపోవచ్చు, వారి మతమేదో మనకు తెలియకపోవచ్చు, వారు ఏ స్థితిలో ఉన్నారో మనకు తెలియకపోవచ్చు, కానీ మనకు సీటు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఆఫర్ చేస్తారు. ప్రియమైన వారు, మా జీవితంలో మేము ఎన్నోసార్లు ఆ సందర్భాలను మేము అనుభవించాము. అయితే విధేయతగా మనము ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధేయత ఎవరి దగ్గర కనపరచాలని ఉంది? దేవుని కుమారుని దగ్గర. మీలో మీ తండ్రికి విధేయత చూపిస్తున్నారని అంటే మీరు తండ్రిని ప్రేమిస్తున్నవారా, ప్రేమించని వారా? ప్రేమిస్తున్నారంటేనే వారి మాటలు మీరు వినాలి. మరి దేవుని ప్రేమించే మీరందరూ కూడా, క్రైస్తవులని చెప్పబడుతున్న మీరందరూ కూడా దేవుని విధేయత కనపరచాలంటే ఆయన ఆజ్ఞలను కట్టడాల్లో మనము పాటించే వారంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వారు, గత వారంలో తక్కువ సమయం తీసుకున్నారని కొంతమంది బాధపడినట్లుగా నేను ఆలోచన చేస్తున్నాను. అయితే వాక్యము ఎంత చెప్తున్నామనేది కాదు, కానీ ప్రియమైన వాళ్ళరా, చెప్పడానికి గంటలు ఎంతైనా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. ఒక వచనాన్ని తీసుకొని పరిశుద్ధ లేఖనం మొత్తం కూడా వివరించవచ్చు. ప్రియమైన వాళ్ళరా, అయితే ఎక్కువ సమయం వినాలంటే చాలామంది వినరు. కొంతమంది నిద్రపోతారు, కొంతమంది కాళ్ళు ముందుకు దాపి కూర్చుంటారు, లేదంటే అటు ఇటు తిరిగి కనీసం అంటే 1-2 సార్లు అయినా నుసురుతూ ఉంటారు. ప్రియమైన వారు, కారణం ఏమిటి అంటే ఒక్క 45 నిమిషాలు పైన చెప్పాము అని అంటే ఇక నిద్రలు, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది మానవ సైకాలజీ. అందుకొరకే వీలైనంత వరకు నేను వాక్యము తగ్గించే ప్రయత్నం చేస్తుంటాను. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మీకు నిత్య జీవం కావాలా వద్దా? కావాలనుకున్న వారు ప్రియమైన వాళ్ళరా కుమారునికి విధేయత కనబర్చేవారుగా ఉండాలి. అలాగే ఆయన చెప్పి మాటలు విని ఆ ప్రకారం జీవించేవారు. అట్లు చేసినట్లయితే మీరు దేవుని ఉగ్రత నుండి తప్పింపబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని ఉగ్రత ఎట్లా ఉంటుందో మీకు తెలుసా? ఎక్కడైనా బైబిల్లో సందర్భాలు మీరు చూస్తారా? దేవుని ఉగ్రత, దేవుని స్తోత్రం కలుగునుగాక. సొదొమ గొమొర్రా పట్టణాలు, నినివే పట్టణం కూడా ఒకటి ఉంది, అది కూడా నాశనమైంది. మొదటేమో రక్షింపబడింది ఏనో ద్వారా, రెండవసారి మరణం, అక్కడ కూడా నాశనము జరిగింది. ఎలా జరిగిందంటే ప్రియమైన వాళ్ళరా, వారు నది పక్కన ఉన్న గొప్ప ఊరు, గొప్ప ప్రదేశము, వారు గర్వించారు. మేము ఇంత ఎత్తైన కట్టడాలు కట్టుకున్నాం, మా నగరంలోకి శత్రువు అనే వారు ప్రవేశించడు, వారు ఎటువంటి వారైనా కూడా మా చేతిలో హతం కావాల్సిందని గర్వించారు. అక్కడ నది పొంగి ఆ నగరమే మునిగిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వారు, నీ మరణము కానీ నా మరణము కానీ ఎటువంటి సందర్భంలో ఏ స్థితిలో వస్తుందో మనకు తెలియదు, కానీ దేవుని ఉగ్రతలాగా ఆ ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలంటే ప్రభువైన క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. ఆయనకు విధేయత కనపరిచే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ప్రేమైన వాళ్ళారా, మీరందరూ కూడా అక్కడ వ్యభిచారం పట్టబడిన స్త్రీ యొక్క సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎవరు పాపం చేస్తున్నాం, ఎవరు పాపం చేయలేదో ఎవరికి వారే తెలుసు ప్రియమైన వాళ్ళారా. కనుక మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుని దేవునికి విధేయులై ఉండాలని మనం చేసుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాం. ప్రార్థన ద్వారా వాక్యాన్ని ముగించుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థించుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, నిత్యుడకు దేవా, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి దేవ. నేటి దినమున నాయన యూదుల ప్రకారం మీరే మెస్సయ్య ఎలా అవుతారో తెలుసుకున్నాం. అలాగే క్రైస్తవుల ఆలోచన ప్రకారం మీరు మెస్సయ్యగా ఎలా ఉంటారో తెలుసుకున్నాం తండ్రి దేవ. మేమందరము కూడా నాయన మీరే మెస్సయ్యని నమ్ముతున్నాం తండ్రి. మా రక్షకుడు నీవే, మా ఆదరణకర్తవు నీవే, మా విమోచకుడు నీవే నేను తెలుసుకుని తండ్రి మీ యందు విశ్వాసం కలిగి నాయన మీరిచ్చే నిత్య జీవం కొరకు నిరీక్షణ కలిగి ఉండగా తండ్రి నాయన దేవుని ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించి మీరే కాచి కాపాడిన ఆయన మీరు మాతో ఉండటం నాయన మీ పరలోకమ రాజ్యంలో చేర్చుకోవడం సహాయం చేసి ప్రభుత్వమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.